ఎందుకు అసలు వాళ్ళిద్దరి మధ్య ఆహ్, ఆ డిఫరెన్సెస్ అనేవి రావటానికి ఏమన్నా రీజన్? విష్ణు మైండ్‌తో పనిచేస్తాడు సార్. మనోజ్ హార్ట్‌తో పనిచేస్తాడు. హ్మ్. మైండ్‌కి, హార్ట్‌కి ఎప్పుడు తగువే. హ్మ్. ఇది బికాజ్ మైండ్ ఈజ్ లాజికల్, హార్ట్ ఈజ్ ఎమోషనల్. ఎమోషన్‌కి, లాజిక్‌కి మధ్య జరిగే యుద్ధం అనిగా నేను చూస్తున్నాను. ఎందుకంటే మనోజ్ మీకు తెలిసి ఉంటుంది. మనోజ్ చాలా ఎమోషనల్ పర్సను. చాలా ఎక్స్‌ప్రెసివ్ పర్సను. ఎక్స్‌ప్రెసివ్ ఎమోషనల్ పర్సన్స్‌కి ఏంటంటే పేషెన్స్ తొందరగా సడలుతుంది. అదే మెటిక్యులస్ లాజిక్ ఉన్న మైండ్ పర్సన్కి పేషెన్స్ ఉంటుంది. సో విష్ణు పిక్చర్లోకి రాలేదు చూసారా. మోహన్ బాబు గారికి మనోజ్కి మధ్య యుద్ధంలోనే ఉంది ఇది. తర్వాత మనోజ్ దీని వెనకాల విష్ణు ఉన్నాడు అనేదే అంటున్నాడు తప్ప, విష్ణు బ్యాలెన్స్డ్గానే ఉన్నాడుగా. మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారండి, నేను చూసుకుంటాను, నేను మాట్లాడతాననే అంటున్నాడు కదా. తను బ్యాలెన్స్గా ఉన్నాడు. మనోజ్ కూడా అదే బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంటే బాగుంటుంది. నాకు మనోజ్ అంటే చాలా చాలా ఇష్టం. కానీ నాకు సోషల్ మీడియాలో సపోర్ట్ ఎక్కువగా మనోజ్కే ఉండటానికి ఏంటి రీజన్? అదే సార్, సోషల్ మీడియా వాళ్ళకి ఎమోషన్ ఇష్టం కదా. సోషల్ మీడియా వాళ్ళకి ఎమోషన్ ఇష్టం కదా. ఎమోషన్, సెన్సేషనలిజం ఇష్టం. మోహన్ బాబు గారికి కూడా ఈక్వల్గా వచ్చింది. ఆయన వాయిస్ నోట్ పెట్టినప్పుడు ఆయనకి ఈక్వల్గా